హాయ్ హలో వెల్కమ్ టు ఏపీఎల్ 2026 ఆంధ్ర ప్రీమియర్ లీగ్. మరి ఇది రేపటి నుంచే ప్రారంభం కానుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్నటువంటి ఈ టోర్నమెంట్ ఇప్పుడు 5వ సీజన్లోకి అడుగుపెడుతోంది. 2022లో ప్రారంభమైన ఏపీఎల్ రాష్ట్రంలోని యువ క్రికెటర్లకు ఒక గొప్ప వేదికగా మారిందని చెప్పుకోవచ్చు. జిల్లా స్థాయి ప్రతిభను వెలికితీసి జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ఈ లీగ్ యొక్క ప్రధాన లక్ష్యం అని చెబుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన 4 సీజన్లలో 4 వేరువేరు జట్లు ఛాంపియన్లుగా నిలిచాయి. 2022లో కోస్టల్ రైడర్స్ తొలి టైటిల్ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2023లో రాయలసీమ కింగ్స్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2024లో వైజాగ్ వారియర్స్ కప్ ఎగరేసుకుపోయింది. 2025లో తుంగభద్ర వారియర్స్ ఛాంపియన్గా అవతరించింది. మరి ఇప్పుడు ఏపీఎల్ 2026లో మొత్తం 7 జట్లు బరిలోకి దిగుతున్నాయి. సింహాద్రి విజాగ్ లయన్స్, కాకినాడ కింగ్స్, క్యాపిటల్ అమరావతి రాయల్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ, విజయవాడ సన్షైనర్స్, భీమవరం బుల్స్, తుంగభద్ర వారియర్స్ ఈ 7 జట్లు టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి. మరి రేపు జరిగే తొలి మ్యాచ్లో సింహాద్రి విజాగ్ లయన్స్, కాకినాడ కింగ్స్ జట్టు తలపడనున్నాయి. విశాఖపట్నంలోని ఏసీఈ వీడీసీఏ స్టేడియంలో ఈ మ్యాచ్ వేదికగా కానుంది. ఈ సీజన్ మొత్తంలో 25 మ్యాచ్లు జరగనున్నాయి. విశాఖపట్నంతో పాటు ఇతర వేదికలకు కూడా లీగ్ను విస్తరించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మరి హనుమ విహారీ, అశ్విన్ హెబ్బార్ వంటి అనుభవజ్ఞుల ఆటతో పాటు యువ ఆటగాళ్ల ప్రదర్శన కూడా ఈ సీజన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మరి ఈసారి కప్ ఎవరిది? డిఫెండింగ్ ఛాంపియన్ తుంగభద్ర వారియర్స్ మళ్ళీ విజేతగా నిలుస్తుందా, లేక కొత్త ఛాంపియన్ ఆవిర్భవిస్తాడా? మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏపీఎల్ 2026 ఇది మన ఆంధ్రప్రదేశ్ క్రికెట్ సంబరం.